ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ వెల్లడించారు. ఒడిశాలోని బల్వేశ్వర్కు 40 కిలోమీటర్లు, చాంద్బలికి 50 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో చాంద్బలి, దిఘా మధ్య బాలేశ్వర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. తర్వాత 24 గంటల్లో అది ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే వీలుందని తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, చూసుకుంటే ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నటువంటి వాయుగుండం రానున్నటువంటి 12 గంటల్లో చాంద్బలి, దిఘా మధ్య బాలేశ్వర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఒడిశాలోని బాలేశ్వర్ కు 40 కిలోమీటర్ల దూరంలో, చాంద్బలికి 50 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు 70 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అయితే కేంద్రీకృతమై వాయువ్య దిశగా కూడా ప్రస్తుతం అయితే ఈ వాయుగుండం కదులుతున్నట్లుగా తెలుస్తుంది. రానున్నటువంటి 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా దిశగా కూడా ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే వీలుంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో ఈ రోజు చూసుకుంటే విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలోని, ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా, పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకి 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలోని, ఇటు అల్లూరు జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ఉదయం నుండి కూడా చూసుకుంటే విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆ చినుకులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు అయితే కురిసాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండం ఏదైతే ఉందో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా మాత్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలతో పాటు ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి చెదురుమదురు వర్షాలతో పాటు భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందస్తుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించి ముందస్తుగానే అలర్ట్ కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకస్మిక వర్షాలు లేదా పెద్ద ఎత్తున కూడా భారీ వరదలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 100 మంది యువకుల్ని కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు ఇటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, టౌనూరు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ కూడా ముంపు కురేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాలు పైన కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఇబ్బందికి గురి కాకుండా ముందస్తుగానే ప్రజలకి ఏ విధంగా రక్షించాలి, ముందస్తుగా వచ్చేటటువంటి విపత్తులను ఏ విధంగా అడ్డుకోవాలనే దానిపైన కూడా ముందస్తుగా సూచనలు ఇవ్వడంతో పాటు వారికి శిక్షణ కూడా
ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం ఈ వాయుగుండం మాత్రం కేంద్రీకృతం ఉన్నటువంటి ప్రదేశంతో పాటు రానున్నటువంటి 24 గంటల్లో ఇది ఉత్తర దిశగా కూడా ఉంది, ఛత్తీస్గఢ్ మీదుగా కూడా కదిలేటటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో పాటు ముఖ్యం ప్రస్తుతం అయితే ఇది 12 గంటల్లో చార్దుబల్లి దిగా మధ్య అంటే ఈ రోజు సాయంత్రానికి లేదా రాత్రి 8-9 గంటల ప్రాంతంలో తీరాన్ని దాటేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తీరాన్ని దాటే సమయంలో తీరం వెంబడి గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చూసుకుంటే కొన్ని పోర్టులకు సంబంధించి కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇది ఏదైతే తీరం దాటేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మాత్రం బలమైన ఈదురుగాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్రతో పాటు పల్నాడు ప్రాంతంలో మాత్రం చెదురుమదురు వర్షాలు, కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు మాత్రం కురిసేందుకు అవకాశం ఉండాల్సి కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వాయుగుండం ప్రస్తుతం అయితే చాలా చురుకుగా కదులుతున్నట్లుగా తెలుస్తుందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం బాలేశ్వర్ నుంచి దాటేటటువంటి సమయంతో పాటు అలాగే ఈ ఛత్తీస్గఢ్ మీదుగా కదిలేటటువంటి సమయాన్ని కూడా అధికారులు ఎప్పటికప్పుడే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ ప్రాంతంలో తీరం దాటే సమయంలో జరిగేటటువంటి ఎఫెక్ట్ లేదా ఇతరత్ర అంశాలపైన ఆయా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ముందస్తుగానే అన్ని రకాల భద్రతా సిబ్బందిని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇది తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు లేదా అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా విరిగిపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా రహదారులు వర్షపు నీటితో నిండిపోవడంతో పాటు అంతరాయం ఏదైతే వాహన రాకపోకడం కూడా అంతరాయం ఏర్పడంతో పాటు జనజీవనం కూడా స్తంభించిపోయేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే దీనికి సంబంధించినటువంటి ప్రభావంతో వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి ఇంకా వర్షాలు లేకుండానే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం చూసుకుంటే ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత మాత్రం ఏపీలోని అన్ని జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా ఇప్పటికే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లోనే భారీ వర్షాలు పడేందుకు కూడా ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వాయుగుండం తీరం దాటినటువంటి మరొక 24 గంటల వరకు మాత్రం మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని, ఎందుకంటే సముద్రంలో అలలు కూడా ఎగిసి పడేటటువంటి అవకాశం ఉండడంతో పాటు సముద్రంలో భారీ ఈదురుగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.